హలో వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఏలూరులో మిస్ అండ్ మిస్టర్స్ కేటగిరీ కాకుండా మిస్సెస్ కేటగిరీలో రన్నర్ అండ్ విన్నర్ గా నిలిచిన అండ్ బెస్ట్ వాక్ అవార్డు పొందిన హర్షిత గారు మనతో ఉన్నారు. అంటే యాక్చువల్లీ 5 years పాప మీకు ఉన్నారన్నారు. చూడడానికి అయితే అలా లేరు. మీ ఫ్యామిలీ యాజ్ మ్యారీడ్ అన్నారు కదా, మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ అండ్ అరేంజ్ అనమాట. విత్ ఇన్ 1 month కూడా మేము లేమన్నమాట, కలిసి లేము విత్ ఇన్ 1 month కూడా. మీరు ఉమెన్, నేను చెప్తున్నాను మీకు ఆ ఆప్షన్ ఎందుకు అనుకున్నారు? నేను యాజ్ ఒక ఉమెన్ కోసం ఒక మెన్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మరి మీకు ఆ మెన్ సపోర్ట్ ఎవరు? మా ఫాదరే. అండ్ ఈ ఫేమ్ ఎలా ఉంది మిస్సెస్ ఏలూరు? చాలా బాగుంది. హలో వెల్కమ్ టు మాస్టర్ టీవీ. యాక్చువల్లీ మోడల్ అన్నది, అందం అన్నది అని వర్డ్స్ ఎక్కువ చెప్పాలంటే అమ్మాయిలకే సొంతం. బట్ ఆ యొక్క వర్డ్స్ని ఫాలో చేసుకొని రీచ్ అవ్వాలంటే చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమాజం ఏమంటుంది, అండ్ ఇలాంటి మోడలింగ్లో వెళ్తే కనుక ఏ విధంగా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్యామిలీ అని కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. కానీ ఎన్ని వచ్చినా సరే, బట్ నా డ్రీమ్, నా గోల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి ఏలూరులో మిస్ అండ్ మిస్టర్స్ కేటగిరీ కాకుండా మిస్సెస్ కేటగిరీలో రన్నర్ అండ్ విన్నర్ గా నిలిచిన అండ్ బెస్ట్ వాక్ అవార్డు పొందిన హర్షిత గారు మనతో ఉన్నారు. ఈరోజు అసలు ఫుల్గా తను అసలు ఎందుకు ఈ యొక్క వే ఎంచుకుంది, మోడలింగ్లో తన ఫ్యాషన్ ఏంటి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం తెలిసేసుకుందాం. ఓకే, హాయ్ హర్షిత గారు. హలో. యాక్చువల్లీ నేను ముందుగానే అడుగుదాం అనుకున్నాను, మిమ్మల్ని మిస్సెస్ కేటగిరీలో చూడలేకపోతున్నాను. అండ్ యాక్చువల్లీ మీతో పాటు మోడల్గా వాక్ చేసిన వాళ్ళు, ఆ ర్యాంప్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం అర్థమైపోతున్నారు వీళ్ళు మిస్సెస్ అంటే. మేబీ మిస్సెస్ అంటే మన ఆంటీ కేటగిరీ అనద్దు, కానీ మిస్సెస్ కేటగిరీ, ఆ కేటగిరీలో మిమ్మల్ని చూడలేకపోతున్నాం. అండ్ అసలు మీరు ఎలా వెళ్దాం అనిపించింది? ఎప్పటి నుంచో డ్రీమ్ ఉందా మీకు? నో డ్రీమ్ అనేం లేదు. బట్ ఏంటంటే బాగుంటుంది, మనకు ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది అని ఉంది. బట్ ఏంటి అని అంటే, నేను లాస్ట్ టైం దీనికి ఆడిషన్స్ కూడా నేను వెళ్ళలేదు అసలు. సో లాస్ట్లీ బిఫోర్ వీళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసే ఒక 3 days ముందు అయితే నన్ను కన్సల్ట్ అయ్యారు త్రూ ఇన్స్టాగ్రామ్. సో నేను అప్పటికే జీవి మాల్ కి మోడలింగ్ చేస్తుండే అనమాట. సో ఇంకప్పుడు వాళ్ళు కన్సల్ట్ అయిన తర్వాత తను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను నన్ను, జాస్మిన్. సో తను ఏంటంటే, లేదు మ్యామ్ మీరు డెఫినెట్లీ పార్టిసిపేట్ చెయ్యాల్సిందే అని చెప్పి తను చాలా మోటివ్ చేశారు. నాకు బేబీ ఉంది, ఐ హ్యావ్ ఎ కిడ్, 5 years బేబీ. సో ఏంటంటే తనని నేను మేనేజ్ చేయగలనా లేదా అని నేను ఆలోచించుకొని, ఓకే ఐ విల్ మేనేజ్ అని చెప్పి నేను ఇంకప్పుడు వెళ్ళాను అనమాట. గ్రూమ్ క్లాసెస్కి వెళ్ళాను, 1 day వెళ్ళాను అంతే. వాళ్ళు 2 days కండక్ట్ చేశారు, నేను 1 day వెళ్ళాను. ఫైనల్లీ రీచ్ అయిపోయారు. అండ్ అనుకున్నారా మీకు వస్తుంది అలాగా? నో ఎప్పుడైనా సరే నేను ఎట్లా అనుకుంటానంటే, ఇదనే కాదు ఏదైనా సరే మన 100% మనం ఇస్తే ఆబ్వియస్లీ అది మనకు వస్తుంది అని అయితే నేను నమ్ముతాను. సో అట్లానే నా 100% నేను ఇచ్చాను. బై గాడ్ గ్రేస్. ఇంకా అది గాడ్ గ్రేస్ ఏం కాదు, కానీ యువర్ గ్రేస్ అయినా మాకు అర్థమవుతుంది మీ టాలెంట్ కూడా. అండ్ అంటే ఇప్పుడు మరి అంటే యాక్చువల్లీ 5 years పాప మీకు ఉన్నారన్నారు. చూడడానికి అయితే అలా లేరు అబ్సల్యూట్లీ. అండ్ ఇప్పుడు ఎలా అంటే ఏం చేస్తున్నారు? నేనైతే మోడలింగ్ చేస్తున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తున్నాను. నాకేమి పెద్ద ఫాలోవర్స్ కూడా ఏం లేరు, జస్ట్ ఐ థింక్
3.5 ఫాలోవర్స్ అంతే. Okay. కానీ నాకు ఫాలోవర్స్ లేరు కానీ ఫ్యాన్స్ ఎక్కువ. అర్థమైంది, మీ రీల్స్ కే టాప్ లేచిపోయి వెళ్తున్నాయి. అండ్ ఇప్పుడు నేను కూడా రీసెంట్ గా మిమ్మల్ని చూసినప్పుడు అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినప్పుడు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, మీకు ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి? అంటే నేను నార్మల్ గా నాకు బాగా క్లోజ్ అన్న వాళ్ళు లైక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఫ్రెండ్స్ ఇట్లా మాది వచ్చి కొద్దిగా మా వాళ్ళది ఉంది, సో మీరు వచ్చి చెయ్యండి అని చెప్పినప్పుడు ఓకే నేను కాదని వెళ్తాను, వెళ్ళి చేస్తాను. అండ్ దాన్ని చూసి ఇంకొక 2-3 అప్రోచ్ అవుతారు. నాకు దాంట్లో ఓకే దీనికి నేను సెట్ అవుతాను, నా వాయిస్ నేను చెప్పే విధానం వాళ్ళకి సెట్ అవుతుంది అనుకుంటే ఆబ్వియస్లీ ఓకే చేసేస్తాను, ఓకే చేసి వెళ్ళి చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు విధంగా మోడలింగ్ అనేది, ఫ్యాషన్ అనేది గర్ల్స్ కి చాలా ఇష్టం, కానీ ఎక్కువ మంది ఆ వేలోకి వెళ్ళరు. యాక్చువల్లీ అది ఒక్కొక్క రాంగ్ థింకింగ్ ఉండిపోయింది, బికాస్ ఆఫ్ నెగిటివిటీ ద పీపుల్స్ కానీ లేకపోతే సొసైటీకి కానీ చాలా ఉండిపోయింది. అంటే అందులో వెళ్తే యాజ్ అ రాంగ్ జడ్జ్మెంట్ యాజ్ రాంగ్ అంటారు. సో మరి ఆ ఒక్క మోడలింగ్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? యాజ్ మీరు కూడా 5 years పాప కూడా ఉంది మీకు, మరి ఉంది కూడా, ఇటువంటి మోడలింగ్ ఎలా ఎంచుకున్నారు అండ్ మీ యొక్క వేలో ఏ విధంగా వెళ్తున్నారు? ఓకే, యాక్చువల్లీ నేను ఎట్లా బిలీవ్ చేస్తానంటే ఇప్పుడు సొసైటీ అనే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. బికాజ్ అది వాళ్ళు మన ముఖం మీదకి వచ్చి మాట్లాడకపోయినా బ్యాక్ స్టెప్ లో మాట్లాడుతూనే ఉంటారు. నేనేం బిలీవ్ చేస్తానంటే సొసైటీ నాకేమి తిండి పెట్టరు, నేను వెళ్ళి వాళ్ళకి పెట్టను. నా పేరెంట్స్ అండ్ నా కిడ్ వీళ్ళకి నేను ఏమన్నా ఒక ఆన్సర్ చెయ్యాలి అంటే నా పేరెంట్స్ కి చెయ్యాలి, నా ఫ్యామిలీకి చెయ్యాలి, అండ్ అగైన్ నా కిడ్ కి చెయ్యాలి. సో నేను వాళ్ళు ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. లైట్ అసలు పిచ్చ లైట్ మనకి, మన ఫ్యామిలీ మన పేరెంట్స్ ఓకే అమ్మా నువ్వు చేయగలవు చెయ్యి అంటే చేస్తా, వద్దు నాన్న నీకు వద్దు అదంటే లైట్ వదిలేస్తా. ఇట్లా ఉంటుంది నాదంతా. సొసైటీ ఎవరేమనుకున్నా సరే నేను అసలు ఫరక్కే పడదు మనకి, బికాస్ వాళ్ళెవరు మనల్ని పెంచరు కదా. ఇప్పుడు మనం మంచి పొజిషన్ లో ఉంటే వచ్చి ఒక క్లాప్ ఇస్తారు అంతే. ఈవెన్ అదే పొజిషన్ నుంచి పడిపోతే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, పడిపోయింది మొన్నటి దాకా ఉంది ఇప్పుడు పడిపోయింది అని చెప్తారు తప్పితే ఆ రోజు నేను క్లాప్ చేశాను సో ఇప్పుడు వెళ్ళి తనకి హ్యాండ్ ఇవ్వాలి అని ఉండదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ గురించి మన కెరియర్ మనం ఎందుకు పార్ట్ చేసుకోవాలి, రైట్? నాకైతే అసలు ఐఎమ్ 26 ఇప్పుడు. సో ఈ 26 లో మీరు నమ్మండి నమ్మకపోండి నేను 45 years 50 years కష్టాన్ని చూసాను. నా ఫ్యామిలీ నుంచి నాకు ఫుల్లీ సపోర్ట్, నిజంగా బై గాడ్ గ్రేస్ అనుకోవాలి. టు బి ఫ్రాంక్ అసలు లైక్ ఒక నార్మల్లీ చెప్తున్నాను నేను, ఇది ఏమి ఎవరి మీద పోర్ట్రే చేయట్లేదు. యాజ్ ఏ లేడీ యాజ్ ఏ విమెన్ ఏంటి అంటే అయితే మ్యారేజ్ కెరియర్ బాగుంటుంది లేదా ఫ్యామిలీ బాగుంటుంది, రెండు బాగున్న వాళ్ళు ఎవరు లేరు అసలు. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అంటే నాకు నా ఫ్యామిలీ కెరియరే చాలా చాలా బాగుంది. వాళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళంతా స్టాండ్ తీసుకోవడం వల్ల, వాళ్ళంతా లవ్ ఇవ్వడం వల్ల నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. వాళ్ళు లేకపోతే నేను లేను కదా. స్టాండింగ్ అండ్ లవ్ పక్కన పెడితే సపోర్ట్ ఎక్కువ. యా ఆబ్వియస్లీ 200% లవ్ ఉండబట్టే వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతున్నారు ఆబ్వియస్లీ కదా. డిపెండ్స్ అపాన్ అన్ని వాటిలో నుంచే వస్తాయి మనకి, రైట్? సో అట్లా. అండ్ మరి ఎలాగో మీరు మీ నుంచి చెప్పారు మన ఫ్యామిలీ సపోర్ట్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నో నథింగ్ బ్యాక్గ్రౌండ్. మీ ఫ్యామిలీ డాక్టర్స్, పొలిటికల్? నో లేదండి. మా డాడీ వాళ్ళది గుడివాడ లోపల అన్నమాట. ఆయన ఏంటంటే ఆ టైంలో సమ్ 1980 మా డాడీ వాళ్ళకి పెళ్లి 1999 నేను బార్న్, 98 వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది. సో అప్పుడు ఆ టైంలో ఏం తెలియదు కదా, చాలా పల్లెటూర్లు ఇవన్నీ ఉన్నాయి. సో మా డాడీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాం అన్నమాట, అందరం ఉన్నాము. సో ఇంకా అలా మా మమ్మీ మా డాడీ అమ్మమ్మ వాళ్ళని చాలా బాగా చూసుకోవడం, అందరం ఇక్కడే మొత్తము. మా డాడీ పచారీ షాప్ లో చేస్తారు, అంటే ఇద్దరు కలిసి అది చేస్తున్నారు, పార్ట్నర్షిప్ లో చేస్తున్నారు. సో మా డాడీ అట్లా. సో చెప్పాను కదా మెనీ స్ట్రగుల్స్ చూసాను. ఎవరైనా చూస్తారు, ఏదర్ రిచ్ కిడ్ అయినా, మిడిల్ కిడ్ అయినా, లో కిడ్ అయినా స్ట్రగుల్స్ అనేవి చూస్తారు. బట్ మా డాడీ ఎంత కష్టపడినా ఆ స్ట్రగుల్స్ మా దాకా రానివ్వలేదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పింది, మీ డాడీ వాళ్ళు డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్, సో చూసారా, అంటే మా డాడీ ఆ స్టేజ్ నుంచి కూడా నన్ను ఇలా ఉంచగలిగారు. ఒకళ్ళు ఇలా ఆబ్వియస్లీ ప్రౌడ్ మూమెంట్ మా డాడీకి ఏంటి నాకేంటి. సో అంతే. మా మమ్మీ హౌస్ వైఫ్. అండ్ మీ ఫ్యామిలీ మ్యారీడ్ అన్నారు కదా, యాక్చువల్లీ మీ ఫ్యామిలీ అంటే మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ అన్నమాట, లవ్ అండ్ అరేంజ్ అన్నమాట. విత్ ఇన్ 1 month కూడా మేము
లేమన్నమాట, కలిసి లేము విత్ ఇన్ 1 month కూడా. మ్యారేజ్ అయిన తర్వాత సో మేము విడిపోయాము. ఓకే, ఇప్పుడు మీరు సింగిల్గా ఉంటుంది. యా, సో ఏంటంటే యాజ్ ఎ సింగిల్ విమెన్ నేను ఇప్పుడు నాకు మియా ఒక్కటే మెయిన్, నాకు ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా మియానే. సో నేను కష్టపడినా అల్లరి చేసినా ఏం చేసినా తన కోసమే. ఓకే, బట్ ఏంటంటే మరి అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా యాక్చువల్లీ యాజ్ మీరు ఉమెన్ నేను చెప్తున్నాను మీకు, ఆ ఆప్షన్ ఎందుకు అనుకున్నారు? నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కూడా నేను చాలా అసలు అంటే కనిపించకుండా అలా చాలా స్ట్రగుల్ అనమాట. అదంతా వేరే, అసలు చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉండదు. సో ఆఫ్టర్ దట్ నాకేంటంటే ఒక స్టోన్ హార్ట్ లా అయిపోయాను అనమాట. బికాస్ అంతే, ఇంకా వద్దు మనకి ఇది వద్దు. బికాస్ ఇప్పుడు ఏంటంటే మియా చిన్న బేబీ కాబట్టి ఓకే, బట్ ఇప్పుడు తనకి 5 years, తనకి అన్ని తెలుసు. ఈవెన్ ఎవరైనా నన్ను వచ్చి కొద్దిగా నా ఫేస్ మీద కొద్దిగా హార్డ్ గా మాట్లాడితేనే మియా వాళ్ళని వెళ్ళి ఏంటి మా మమ్మీతో అలా మాట్లాడుతున్నా అలా అడిగేస్తుంది తను అసలు. అలాంటిది తన ముందు మేము మళ్ళీ వచ్చి గొడవలు పడే ఇదంతా బుల్షిట్ కదా. మా డాడీయే డాడీ, తనకి తెలిసింది. మా మమ్మీయే మమ్మీ, తనకి. నేను పెంచడం పక్కన పెట్టేస్తే నా ఫ్యామిలీ మెయిన్లీ. అంటే యాక్చువల్లీ అలా నేను అన్న వర్డ్ మీకు అర్థమైందా? అదే ఫాదర్ థింక్ లేకుండా మీరు అలా పెంచారు. యా ఆబ్వియస్లీ, నా వర్డ్ ఓకేనా? మీ వర్డ్ ఓకే. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే అట్ ద సేమ్ టైం మా మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా సేమ్ రిసీవింగ్. మీకు అర్థమైంది కదా, నేను ఏ లోటు లేకుండా అయితే పెంచగలిగానో వాళ్ళే నేనే ఫాదర్ అన్న లోటు లేకుండా వాళ్ళు చూసుకోగలిగారు అనమాట. సింగిల్ పేరెంట్ అప్పుడు మీరు. అవును, సింగిల్ పేరెంట్. అండ్ మీకు సపోర్ట్ అని ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ మోడలింగ్ లో కానీ లేకపోతే కనుక ఈ ఏజ్ లో కానీ ఖచ్చితంగా ఒక సపోర్ట్ కావాలి, అబ్జల్యూట్లీ కావాలి యాజ్ ఎ మెన్. ఎందుకంటే దేవుడు అంటే దేవుడిలో అంటారా, ఫ్యూచర్ లో అంటారా, సొసైటీలో అంటారా, యాజ్ ఒక ఉమెన్ కి వచ్చి ఒక మెన్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మరి మీకు ఆ మెన్ సపోర్ట్ ఎవరు? మా ఫాదరే. చెప్పాను కదా, అబ్సల్యూట్లీ మా ఫాదరే. అన్ని ఆయన కనిపించరు కానీ అన్ని ఆయన ఇంట్లోనే ఉంటాయి. ఫస్ట్ నుంచి ఏంటంటే మా డాడీ లైక్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీ కిడ్ ఉంది, పాప ఉంది, డాడీ నేను ఫ్రెండ్స్ తో ఇలా వెళ్తాను అంటే ఆబ్వియస్లీ మీరు రెస్ట్రిక్ట్ చేస్తారు. బట్ మా డాడీ ఎప్పుడు అలా రెస్ట్రిక్ట్ చేయాల. ఓకేమా నీ ఇష్టం, జాగ్రత్త. ఇది ఒక్కటే ఆయన నాకు నేర్పించింది స్టార్టింగ్ నుంచి. మేబీ ఆ ఎథిక్స్ వల్లే ఈ రోజు ఇట్లా ఉన్నానేమో అని. అండ్ సెకండ్ థింగ్ వచ్చి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇన్ఫ్లుయెన్సింగ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో రామ్, భాను అండ్ సన్నీ, అవినాష్, ఇట్లా మెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. అసలు లిటరలీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు గాడ్ బ్లెస్ అన్నమాట. ఆబ్వియస్లీ వాళ్ళు నేను ఎందులో ఉన్నా సరే నాకు హ్యాపీలీ సపోర్ట్ చేస్తారు. హర్షి యూ క్యాన్, నీకు అవుతుంది ఇది, నువ్వు కానీ మేము ఉన్నాం. వాళ్ళందరూ నాకు ఒక థ్రెడ్ లా ఉంటారనమాట. ఇప్పుడు మా డాడీ ఉన్నారంటే నాకు సపోర్ట్ చేస్తారు, మా జాగ్రత్తలు చెప్తారు, బట్ నా వెనకాల రాలేరు. కానీ ఎనీ టైం నైట్ అవ్వనివ్వండి, డే టైం అవ్వనివ్వండి, ఎప్పుడైనా సరే వాళ్ళు ఏంటంటే నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు, నా చుట్టూరే ఉంటారు. ఒక్క కాల్ చాలు, ఇమీడియట్ గా వచ్చేస్తారు, వాళ్ళ పనులన్నీ వదులుకొని కూడా వచ్చేస్తారు. అట్లా అన్నిట్లో కూడా సపోర్ట్ అన్నారు. యాక్చువల్లీ అంటే మీది చాలా చిన్న వయసు. ఆ రోజు నేను అనవసరంగా ఆ డిసిషన్ తీసుకున్నాను ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు, ఎందుకంటే ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ. బికాజ్ నేను అంటే మీరు అదే అర్థమవుతుంది కానీ చాలా ఉంటుంది అంటే మీకు ఏజ్ చాలా చిన్నది. సో ఏంటంటే బయట వాళ్ళని చూస్తున్నప్పుడు కానీ యాక్చువల్లీ ఫంక్షన్స్ టైంలో కానీ యాజ్ అ ఫ్యామిలీ అండ్ మన బంధువులు కానీ అండ్ వచ్చినప్పుడు నాకు ఆ రోజు సపోర్ట్ చేశాను. నాకు ఉంటే నా పక్కన ఉంటే బాగుండు, నాకు మారే వాళ్ళు ఏమో ఉండేవాళ్ళు ఏమో, అసలు ఆప్షనే రాలేదా మీకు? పక్కనే ఉంటే బాగుండు ఇదంతా ఏం లేదు నాకు. ఎందుకంటే చెప్పాను కదా స్టోన్ హార్టెడ్ కదా అని చెప్పాను, అయిపోయింది. చాలా చూసాను అంటే ఇదివరకు ఎప్పుడు కాదు, పాస్ట్ లో చూసాను అనుకున్నాను. కానీ తర్వాత వన్ ఆఫ్ ద టైం ఏమైందంటే ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ. బికాస్ నేను ఇంకొక 40 years ట్రావెల్ చెయ్యాలి, ఏదో సింగిల్ ఆర్ కమిటెడ్, ఎలా అయినా సరే ట్రావెల్ చేయాలి. సో నేను ప్రీవియస్ గా చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో గుడ్డిగా నమ్మేయడం అనేది మళ్ళీ చేయకూడదు, అండ్ నా ఫ్యామిలీని బాధ పెట్టకూడదు. సెకండ్ థింగ్. సో అది. అండ్ మోర్ ఓవర్ నాకు ఎందుకు రిగ్రెట్ లేదు అంటే బికాజ్ నాకు అది జరగకపోతే నాకు ఒక ఏంజల్ లాంటి బేబీ లేదు కదా. సో మియా వల్ల నేను హ్యాపీ, ఎప్పుడు హ్యాపీ. తన కోసం నేను ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ చేస్తాను తన కోసం. సో నేను ఎప్పుడు అలా రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, బికాజ్ నాకు నా మియా ఉంది, ఎవరు లేకపోతే నాకేంటి. సో నా కిడ్ నాకు చాలు. ఆబ్వియస్లీ అసలు చాలా మంది మియాని చూసి ఎంత అలాగా
ఫీల్ అవుతారంటే ఏంజల్ కిడ్ అని. మియా అంటే యాక్చువల్లీ మన మాస్టర్ టీవీ సిఎంఆర్ సెంట్రల్ వాళ్ళు ఏర్పాటు చేసిన బేబీ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లో వన్ ఆఫ్ ద విన్నర్. యా, అండ్ ఆ రోజు మిమ్మల్ని చూసాము అండ్ చాలా ప్రౌడ్ గా ఉంది. తను కూడా అసలు చాలా యాక్టివ్, యాక్చువల్లీ అండ్ ఇంటెలిజెంట్. బాబు ఏదైనా ఇలా చూసిందంటే పట్టేస్తుంది అనమాట. వెరీ ఫ్యాన్ బేస్, సపరేట్ ఇన్స్టా పేజ్ నేను చూసాను. అండ్ మీకన్నా తనకి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి చూసుకోండి. అండ్ మీరు బయటికి వెళ్తారు, యాక్చువల్లీ బయటికి వెళ్ళే ప్రమోషన్స్ టైంలో ఈ టైంలో యాక్చువల్లీ ఫ్యామిలీ కాకుండా అంటే ఫ్రెండ్స్ అని కూడా అంటే ఫ్యామిలీ కాకుండా ఏదైనా ఒక సపోర్ట్ కావాలి, అది ఫ్రెండ్సే అంటారా? అన్ని ఫ్రెండ్సే, నా ఫ్రెండ్సే అంతే, నా ఫ్రెండ్సే. వాళ్ళు ఉంటే నేను చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్ గా ఉంటాను అనమాట. అండ్ ఈ ఫేమ్ ఎలా ఉంది మిస్సెస్ ఏలూరు? చాలా బాగుంది. ఎవరైనా సరే నేను ఎక్కడికన్నా వెళ్ళా మిస్సెస్ ఏలూరు అంటారు, లేకపోతే జీవిమాల్ మోడల్ అంటారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. మా బేబీతో పిక్ దిగుతారు. ఇప్పుడు కూడా నేను వస్తుంటే లైక్ మా స్ట్రీట్ చివర కిడ్స్ ఉన్నారు, ఒక 4 kids ఉన్నారు. ఐ థింక్ 13 age 14 age ఉన్నారు. వాళ్ళేమో హర్షిత అక్క ఎవరు అని చూస్తే అక్క నీ ఫాలోవర్ నేను అని చెప్తాను. ఈ ఫాలోయింగ్ గర్ల్స్ కి చాలా అందాన్ని ఇస్తుంది అండ్ కొంచెం బాధ్యతని, బరువుని, భయాన్ని కూడా ఇస్తుంది, చాలా ఇస్తుంది. మరి ఆ భయం ఏదైనా ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనా ఫేస్ చేస్తాను, ఎందుకంటే నేను చాలా చిల్డ్ ఉంటాం అనమాట. లైక్ మా ఫ్రెండ్స్ అందరు కలిస్తే నేను ఫుల్ ఆటలు పాటలు అసలు చాలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాం. నేను మళ్ళీ బయట ఎక్కడ చేయను, ఓన్లీ మా గ్యాంగ్ ఉన్నప్పుడు మేము ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు గట్రా చేస్తుంటాం కదా. సో వాళ్ళు ఏంటంటే ఇన్స్టాలో గట్రా పోస్ట్ చేసుకుంటాం కదా. సో అప్పుడు నేను చెప్తాను వాళ్ళకి, రే ప్లీజ్ రా నా పరువు పోతుంది రా, ప్లీజ్ అలా చేయకండి రా, నాకు భయం వేస్తుంది రా, కమెంట్స్ లో వేసుకుంటారు. ఏం మేడం మీరు అలా అందరు, ఇప్పుడు ఏంటి ఆబ్వియస్లీ అది ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మన చిల్లింగ్, మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు మన చిల్లింగ్. బట్ అలాంటి వాటి దగ్గర నేను కొద్దిగా బ్యాక్ స్టెప్ ఇస్తారు, రే ప్లీజ్ రా వద్దు రా వద్దు, కానీ చేసేస్తాను. కానీ వాళ్ళని చెప్తా ఉంటాను వెనకాల. సో అలాంటి విధంలో కొద్దిగా భయం ఉంటుంది. నేను ఆ విధంగా అనట్లేదు, యాక్చువల్లీ బయట ఏదన్నా హెరాస్మెంట్స్ అయిపోయినా వన్ ఆఫ్ ద మోడల్ ఏలూరులో, అండ్ మనల్ని బయట జనాలు చూసే లుకింగ్ గానీ లేకపోతే మనతో మిస్బిహేవింగ్ గానీ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అస్సలు నేనైతే అలా ఎవరి దగ్గర, నేను ఒక్కళ్ళ దగ్గర కూడా నేను అది ఫేస్ చేయలేదు. అందరూ చాలా హంబుల్, వాళ్ళ అమ్మాయి లాగానే ట్రీట్ చేస్తారు. ఈవెన్ దో స్మార్ట్ బ్యూటీ స్టూడియో అని చెప్పి మన ఏలూరులో స్టిల్ ఆవిడ 2000 నుంచి అంతకు ముందు నుంచి ఉన్నారు. రీసెంట్లీ నాకు ఆవిడ పరిచయం. నేను ఒక్క ఫోన్ చేస్తాను అంతే, చాలా వెరీ నాకు మమ్మీ టైప్ అన్నమాట. మా ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, వెల్ రిసీవింగ్. అసలు నేను ఏదైనా చిన్నది కావాలని ఒక్క కాల్ చేస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు, తను ఎంత వర్క్ లో ఉన్నా సరే. సో అట్లాగా స్నేహాస్ డెనిమ్ కి చేశాను, ఫణి గారు, ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అమ్మ అమ్మ అని చాలా బాగా మాట్లాడతారు. అండ్ జీవి మాల్ అండ్ ఇమిటేషన్స్ అన్న జ్యువెలరీ చేస్తున్నాను నేను ఇప్పుడు. వాళ్ళు కూడా ఇంకా ఒక్కొక్కళ్ళు కాదు, ఇంకా చాలా మంది ఎవరన్నా సరే వెల్ రిసీవింగ్. అసలు లైక్ నాకు ఏమన్నా కమెంట్స్ చేయడం ఇట్లా అసలు నేను ఏది ఫేస్ చేయలేదు బై గాడ్స్ గ్రేస్ ఇప్పటిదాకా. ఈవెన్ దో కిడ్స్ అవనివ్వండి లేకపోతే యంగ్స్టర్స్ ఎవరైనా సరే మంచిగా హర్షిత గారు, హర్షి ఇట్లా చాలా వెరీ. నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎటువంటి బ్యాడ్ కమెంట్స్ రావు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎటువంటి బ్యాడ్ మెసేజెస్ కానీ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఎస్ బై గాడ్స్ గ్రేస్ అగైన్ నాకు అసలు అట్లాంటిది ఏది లేదు. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ అమ్మాయి. సో చాలా హ్యాపీ. ఈ ఫీల్డ్ లో అంతా కూడా నేను ఇప్పటిదాకా ఏది బ్యాడ్ చూడలేదు, అంత బాగుంది. అట్ ద సేమ్ టైం నేను ఎదురు వాళ్ళకి కూడా అంతే పర్ఫెక్ట్ గా మాట్లాడతాను. వాళ్ళ సైడ్ నుంచి నాకు ఏదైనా చిన్నగా అటు ఇటు అనిపిస్తే లైట్ నేను అక్కడ నుంచి మెల్లగా తప్పుకుంటాను. అదర్ దెన్ వాళ్ళని కోప్ చేయను నేను. ఫస్ట్ మనకు నచ్చిన చోట ఎప్పుడు తప్పుకుంటే చాలు, ఎక్కువ ఫేస్ చేయాలి. అంతే. అండ్ ఇంకొకటి, అండ్ మీ పాప కోసం యాక్చువల్లీ మీరు వన్ ఆఫ్ ద మోడల్ ఏలూరులో, అండ్ మీ పాపని ఏంటి లైఫ్ లో మీ గోల్ ఏంటి, ఎలా రెడీ చేయాలనుకుంటున్నారు? తన ఇష్టం అండి. నేను ఇది చెయ్యాలి అది చేయొద్దు అని నేను చెప్పను. బట్ ప్రతి దాంట్లో కూడా నేను తనకి తోడుంటాను ఆబ్వియస్లీ. ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఏదైతే చేశారో నేను దానికి 200% ఎక్స్ట్రానే తనకి చేయాలని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం, అప్పుడు జనరేషన్ వేరు మనది.
ఐ థింక్ మనం ఏమి ఒక 40 years బ్యాక్ పుట్టామని చెప్పట్లేదు, బట్ స్టిల్ 1 year బ్యాక్ జనరేషన్ కూడా వేరు. బట్ ఇప్పుడు వచ్చేసరికి సూపర్ కిడ్స్ వీళ్ళందరూ కూడా, ఏదర్ గర్ల్స్ అవనివ్వండి బాయ్స్ అవనివ్వండి, వెరీ సూపర్ కిడ్స్ అన్నమాట. సో ఏంటంటే నేనేం చెప్తానంటే, కిడ్స్ కి మనం ఎంత ఓపెనిటీ ఇస్తే వాళ్ళు అంత బాగుంటారు, వాళ్ళ బ్రెయిన్ అంత బాగుంటుంది. నేను అదే నమ్ముతాను. బికాజ్ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళొద్దు నువ్వు అక్కడికి అంటే, తన ఫ్రెండ్ వెళ్తుంది అనుకో, నాకు తెలియకుండా ఏదో ఒకలాగా చేస్తూ వెళ్తారు. నీకు అర్థమైనా? అలా మనం చెయ్యకూడదు అస్సలు. మా మమ్మీకి చెప్పేసి వస్తాను నేను, నాకు మా మమ్మీ అట్లా అది ఉండాలి వాళ్ళ దగ్గర, ఉండాలి. మా ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ ఉండాలి. సో ఈ టైప్ లో నేనైతే తనకి ఫుల్లీ సపోర్ట్ చేస్తాను. తన ఇష్టము, ఒక ఏజ్ వచ్చేదాకా తనకి తెలుస్తుంది కదా ఇది చెయ్యాలి, నేను ఇలా అవ్వాలి, నేను డాక్టర్, నేను ఇంజనీర్, నేను ఫ్యాషన్ డిజైనర్, ఇట్లా తనకి ఏది అనిపిస్తుందో ఆ ఏజ్ వచ్చే వరకు నాకు నచ్చిన దాంట్లో నేను తనని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ తన ఇష్టం. పాప కోసం ఎప్పుడన్నా అది ఎవరన్నా, ఐ మీన్ ఎవరంటే మీ ఎక్స్ గానీ ఎవరన్నా ఫోన్ చేసి అడగడం, పాపని కలవడం అసలు లేదండి, అస్సలు లేదు. మీరు చేయొద్దన్నారా అటు చేయరా? నో, అసలు నేను చెయ్యొద్దని చెప్పలేదు, చేయమని చెప్పలేదు, అటు సైడ్ నుంచి లేదు. సో ఇప్పుడు ఈ ఫేమ్ వచ్చిన తర్వాత అటు నుంచి రిప్లైస్ అయినా వస్తాయి? అప్పుడప్పుడు అయినా అప్పుడప్పుడు లైక్ ఓకే అన్నట్టుగా మా ఫాదర్ వాళ్ళతో, నేను అసలు కన్వే చెయ్యను మా ఫాదర్ వాళ్ళతో. బట్ మా డాడీ అయితే ఫుల్ గా అలసిపోయారండి. ఆయన ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అందరితో ఫైట్ చేసి నా కోసం నించున్నారు. మీకు ఎంత ఫాదర్ లవ్ ఉందో, సో మియాకు కూడా అంత ఫాదర్ లవ్ ఇవ్వాలని అనిపించలేదా? మిమ్మల్ని అన్న ఓకే మీది బ్రోకెన్ హార్ట్, బట్ మీకు ఒక పాయింట్ అర్థం కావట్లా. నేను మియా సైడ్ నుంచి డెసిషన్ తీసుకున్నాను. యాజ్ ఏ మదర్ గా నేను మియా సైడ్ నుంచే డెసిషన్ తీసుకున్నాను, నాట్ ఫర్ హర్షిత. నా కోసం కాదు, నా కోసం అయితే ఎప్పుడో స్టార్టింగ్ లోనే అయిపోయింది. 2 years వెయిట్ చేసిన తర్వాత మియా కోసమే నేను డెసిషన్ తీసుకున్నాను. మీరు అన్నట్టు మదర్ అండ్ ఫాదర్ లవ్ మీరు మీరు ఫుల్ఫిల్ చేస్తారా? ఆబ్వియస్లీ చేస్తాను. మీరు లైక్ నేనేమంటున్నానంటే, మనము వాళ్ళకి లోటు లేకుండా చూస్తే చాలు. వాళ్ళకి ఫాదర్ లవ్ మదర్ లవ్ అది తెలీదు. ఇప్పుడు నేనేనా అంతే, నాకు నా ఫాదర్ మా మమ్మీ అంత ఎక్స్ప్రెసివ్ కాదు, మరి నేనేమి అది ఫీల్ అవ్వట్లేదే, బికాస్ మా డాడీ నాకు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా. టోటల్ 100% మా డాడీ నాకు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా. మా మమ్మీ అంత ఎక్స్ప్రెసివ్ కదా, తను చాలా సైలెంట్. ఎంతసేపు వాళ్ళ అబ్బాయినే చూసుకుంటది. నాకు తమ్ముడు ఉన్నాడు, సో వాడిని చూసుకుంటది. తెలుసు కదా ఆబ్వియస్లీ మమ్మీస్ అందరూ పిల్లలు. సో అట్లాగా నేనేమంటున్నానంటే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ జనరేషన్ ఏమవుతుంది అంటే, మదరా ఫాదరా అని కాదు, వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారు, వాళ్ళ కిడ్స్ ఎంత వర్తబుల్, దిస్ ఈస్ ద మ్యాటర్స్. సో నేను అది ఫుల్ఫిల్ చేయగలను అని 200% మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. ఖచ్చితంగా బెస్ట్ వర్డ్స్ నేను చెప్తున్నాను, గుడ్ వర్డ్స్ చాలా మందికి. అంతే, సింగిల్ విమెన్ ఎవరైనా సరే నేను ఒక్కటే చెప్తాను, ఎవరి మీద కూడా మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఏదర్ మీ పేరెంట్స్ మీద, లేకపోతే మీ హస్బెండ్స్ ఆర్ ఎక్స్ హస్బెండ్స్, ఎవరి మీద అయినా సరే మీకు నా బేబీని నేను చూసుకోవాలి అన్న పొటెన్షియల్ ఉంటే ఆబ్వియస్లీ మీరు హ్యాపీగా మీ చిల్డ్రన్స్ని టేక్ కేర్ చెయ్యొచ్చు. సో ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, నేనైతే అదే చెప్తాను. సో బయట సొసైటీ కూడా చాలా బాగుంది, అందరూ కూడా వెల్ రిసీవింగ్ ఉంటారు. ఏదైనా సరే మన బిహేవియర్ బట్టే ఎదురు వాళ్ళ బిహేవియర్ ఉంటుంది అన్నది నేను 200% చెప్తాను. బికాజ్ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు బయట ఎవరిని నమ్మి వాళ్ళే చూసి వచ్చిన వాళ్ళు చెప్తారండి, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు నేను చెప్తున్నాను. సో హ్యాపీలీ మీ కిడ్స్ని మీరు సర్వైవ్ చేయొచ్చు. అండ్ సింగిల్ ఉమెన్ అన్నారు, సింగిల్ ఉమెన్ కాదు, సింగిల్ పేరెంట్ వర్క్ పెద్దది. సింగిల్ ఉమెన్ అంటే ఓకే, ఎలా అన్నా అంటే వాళ్ళకి ఏ సపోర్ట్ ఉందో, రిలేషన్స్ సంబంధం ఉండదు. బట్ సింగిల్ పేరెంట్ అనేసరికి సమాజంలో కానీ ఫ్యామిలీ దగ్గర కానీ కొంచెం చిన్న చూపు అని అన్నట్టు వర్డ్ ఉంటుంది. అంటే నాకు అది వర్డ్ మాత్రమే, మీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ వర్డ్ ఎంత మాత్రం నిజం అంటారు? లేదండి, అస్సలు నన్ను ఎత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్. అస్సలు మా డాడీ అనే కాదు, ఫ్యామిలీ కాదు అంటున్నా. ఫ్యామిలీ ఓకే, ఫ్యామిలీకి మనం ఎంత అన్నప్పుడు మా పిల్లలు నాకు ఇష్టం. ఫ్యామిలీ కాకుండా బయట అంటే రిలేటివ్స్ కానీ లేకపోతే సొసైటీ కానీ యాజ్ అ సింగిల్ పేరెంట్ అనేసరికి ఏదైనా చిన్న చూపు ఉంటుందా? నో,
అస్సలు లేదు లో. అసలు నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, నాకైతే 200% నో. అందుకే నేను ఎంత హ్యాపీగా ఇంత నలుగురిలోకి వెళ్ళగలుగుతున్నాను. చెప్తున్నాను కదా, మన బిహేవియర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి అందులో. అంత అంటే మీరు అన్నది నిజమే, చిన్న చూపు ఉంటుంది, నేను కాదని చెప్పను. బట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనము లైక్ కొద్దిగా దిగజారడం అని అట్లా, అంటే ఇది నేను ఒక అజంప్షన్ వేయట్లేదు, బట్ చెప్తున్నాను. అట్లాంటి పొజిషన్లో ఎదురు సొసైటీ నుంచి కూడా మనకు అలాంటి ఫేసింగ్ వస్తుంది. బట్ మనం పర్ఫెక్ట్గా ఉండి, మన ఎథిక్స్లో మనం ఉండి, మన పేరెంట్స్ని మనం చూసుకోగలిగి, మన కిడ్కి మనం 100% ఇవ్వగలిగినప్పుడు ఎవ్వడు మనల్ని హ్యాండ్ రైజ్ చేసి చూపించడు, మనల్ని తక్కువ చేసి కూడా చూడడు. తెలుసా, ఈవెన్ దో ఎక్కడైనా, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ సొసైటీ, మనము ఎక్కడ ఇప్పుడు నేను ఎన్ని మాల్స్ లోకి వెళ్తాను, ఎన్ని మనం చేస్తాను, ప్రోగ్రామ్స్ చేస్తాను, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా తెలుసు నా పాస్ట్. ఆబ్వియస్లీ నేను చెప్తాను, బికాస్ వాళ్ళ కిడ్స్ కి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఒక పాప లైఫ్ ఇలా అయ్యింది అంటే మా కిడ్స్ లైఫ్ మేము జాగ్రత్తగా చూడాలి, వాళ్ళ మీద ఉన్న లవ్తో మనం ఒప్పుకోకూడదు, వెనక ముందు ఒక 4 ఆలోచించి ఒప్పుకోవాలి అన్న థింగ్ వాళ్ళకి రావాలి. సో అంతే. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కాకుండా మీకు అంటే ఫ్యామిలీ మియా కాకుండా బెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరు? ఫ్యామిలీ యాజ్ వన్? ఓ నో, నాట్ ఓన్లీ వన్. కాదు, ఎవరన్నా ఒక్కళ్ళని లేదులేండి, ఉన్నారండి, చాలా మందే ఉన్నారు. నో, నేను అసలు ఒక్కళ్ళ మీద గెంటలేను. సపోర్ట్ చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ నా సపోర్ట్. అసలు వాళ్ళ నేమ్స్ మొత్తం అని చెప్పండి, చెప్తాను నేను. ఎక్కువ మంది అన్నారు కాబట్టి వీక్నెస్ ఒకళ్ళు చెప్పండి, మీ వీక్నెస్. మియానే అండి, వీక్నెస్ అంటే మియానే. అన్ని నా స్ట్రెంగ్త్, వీక్నెస్ మొత్తం అన్ని మియానే. లైఫ్ లో ఇటువంటి మూమెంట్ రాకూడదు అనుకున్న మీ లైఫ్ లో వన్ మూమెంట్ మరి షేర్ చేసుకోండి. ఇటువంటి మూమెంట్ రాకూడదు అనా? 45 అంటే మేబీ 26 years లోనే 40-50 years ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాను. అది యాక్చువల్లీ అటువంటి మీ యొక్క చెప్పడం ద్వారా చాలా మందికి మోటివ్ గా కూడా ఉంటుంది. సో ఇటువంటి ఆ రోజు అనిపించిన ఈ యొక్క సిచ్యువేషన్ ఎప్పటికీ రాకూడదు అనుకున్న వన్ సిచ్యువేషన్. అదే యాక్చువల్లీ టీనేజ్ లో ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు కదా. సో ఆ టైంలో మనం ఏంటంటే ఓకే, లవ్ ఈజ్ లవ్, అది ఓకే, బట్ అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని మనం ఒక 10 to 20 times మనం అది చాలా చాలా మనము చూసుకోవాలి. ఎదురు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుద్ది, మన ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ప్రతిదీ మనము ఆలోచించాలి. సో నేనేమనుకుంటానంటే నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ వద్దు అనుకునేది ఏమైనా ఉంది అని అంటే అది ఇదే. సో నేను ఆ రోజు టీనేజ్ లవ్ అని కాదు, ఆ రోజు యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది ఏమో, యాక్సెప్ట్ చేయకుండా ఉండుంటే నేను ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేదాన్ని ఏమో. బట్ ఎస్, యాక్సెప్ట్ చేయడం కూడా మంచిది అయింది. నాకు ఒక లెసన్ తెలిసింది, నాకు మియా వచ్చింది. సో ఏది చెప్పలేను బ్యాడ్ అంటే, ఇంత ఇట్లానే అనుకుంటాను. అంత బ్యాడ్స్ నా లైఫ్ లో ఏం జరగలేదు. ఏదైనా వెనక్కి తిరిగి చూసాను, ఐ హోప్. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదైనా ఉంది అంటే అదొక్కటే నాకు చిన్న ఫాల్స్ కనిపిస్తుంది. సో అది అరెస్ట్ చేయాలని ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అది అరెస్ట్ చేస్తే నాకు నా మియా. సో ఏమి చెప్పలేను, అది కూడా 50-50 అన్నమాట. అండ్ అతి తక్కువ టైంలో కూడా వెంటనే అది అందరికి ఎక్స్ప్లోర్ అవడం, ఇన్స్టాలో కానీ మంచి ఫేమ్ రావడం జరిగింది. మీ గోల్ ఏంటి నెక్స్ట్? అసలు ఏమి సాధించాలనుకుంటున్నారు? గోల్ ఏమైనా ఉంది అంటే అది మియాస్ ఫ్యూచర్. నాకు అదే గోల్ అండి. ఇప్పుడు నా గోల్ అంటే ఏం లేదు. నేను ఏదైనా ఉంది అంటే మియాస్ ఫ్యూచర్ నేను వెరీ ప్రాపర్ వేలో తనకి వేద్దాం అనుకుంటున్నాను, మంచి రోడ్ అనేది. సో అదే నా ఫ్యూచర్ అన్నమాట. ఇప్పుడు నా గోల్ వచ్చేసి అదే, ఇంకా అంతకు మించి నథింగ్ అసలు. అండ్ బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మియా బర్త్. అప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు? నో, బర్త్ లో కూడా నో, చెప్పాను కదా, ఆఫ్టర్ మ్యారేజ్ 1 month ఐ థింక్. సో 1.5 months.
నిజంగా. అంతే. ఎక్కడ జరిగింది? ఏలూరులోనే జరిగింది? యా, మా ఇంటి దగ్గర. ఇంటి దగ్గర జరిగింది. అతను కూడా ఏలూరేనా? ఏలూరు. ఓకే, ఇంకా నేను ఎక్కువ అడగలేదు. అండ్ ఇంతగా అంటే మాకు ఇన్ని షేర్ చేసుకున్నారు అండ్ ఇంతగా ఉన్నారు, ఇన్ని మాటలు చెప్పారు. 20 years అనే 45 years ఎవరైనా అనిపించాలని అనిపించేసా అన్నారు. అండ్ వన్ వర్డ్ ఏదన్నా యాజ్ గర్ల్ కానీ ఉమెన్ కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? యా, ఆబ్వియస్లీ ఫస్ట్ మీరు పొటెన్షియల్లీ మీరు స్టాండ్ తీసుకోండి, ఆ తర్వాతే మ్యారేజెస్ అయినా ఏదైనా సరే. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఓకే మీరు మంచిగా రన్ అయితే ఓకే, ఆర్ ఎల్స్ మీరు డౌన్ అవ్వద్దు. ఇప్పుడున్న జనరేషన్లో చాలా బ్యాడ్స్ చూస్తున్నాము. అసలు కొన్ని న్యూస్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. అమ్మో, ఆడపిల్ల ఎందుకు ఉంది అని భయం వేస్తుంది. బట్ నో, ఇప్పుడు ఒక అమ్మాయికి లేని పొటెన్షియల్ అంటూ లేదు. బయట సొసైటీ నుంచి కానివ్వండి, లేకపోతే మన ఫ్యామిలీ నుంచి కానివ్వండి, ఏదర్ ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి, ఏంటంటే మీరు బెస్ట్ చూస్ చేసుకునేటప్పుడే, ఆర్ ఎల్స్ మీరు స్టాండ్ తీసుకోండి హ్యాపీగా. పిచ్చి పనులు అయితే ఏమీ చెయ్యొద్దు. లైఫ్ అనేది ఒక ఛాన్సే వస్తుంది. బట్ ఎస్, మీరు ఏంటంటే ఆ ఒక్క ఛాన్స్లో కూడా మీరు మీ 100% మీరు ఇవ్వండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాని తర్వాత మనకి ఆబ్వియస్లీ హ్యాపీనెస్ వస్తుంది. దానికి నేనే ఎగ్జాంపుల్. ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందా, ఓకే నేను దీని నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచించి హ్యాపీనెస్ దగ్గరికి వెళ్ళిపోండి, అంతే. విమెన్స్ ఆర్ వెరీ వెరీ రేర్ అండి బాబు. ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎంత స్ట్రాంగ్ గా అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ లుకింగ్ గోర్జియస్. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారు. నేను చెప్పాను కదా ఫస్ట్ అన్నట్టు, నేను మిస్సెస్ కేటగిరీలో మేము చూడలేకపోతున్నామని ఇలాగే అందంగా హ్యాపీగా అండ్ మీ లైఫ్ కు అండ్ ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తూ తన లైఫ్ ని ఇంకా హైప్ చేస్తూ మీరు ఖచ్చితంగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మా మాస్టర్ టీవీ ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇన్వైటింగ్ మాస్టర్ టీవీ అండ్ నవీన్ గారు అండ్ సార్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేనేమనుకుంటున్నానంటే ఇదొక విమెన్ కి అవేర్నెస్ అని అనుకుంటున్నాను, నాట్ మై ఇంటర్వ్యూ. సో విమెన్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ అని అనుకుంటున్నాను. సో బీ స్టాండ్, బీ కైండ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. And thank you so much. Thank you so much. Thank you.